రోజుకొక పరిణామం చెందుతూ ఉంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచినటువంటి కూటమి ఇవాళ 6 స్థాయి సంఘపు ఎన్నికలకు పోటీ చేసి మమ్మల్ని ఓడించి తెలుగుదేశం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమైనటువంటి పరిణామం. అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాకు స్పష్టంగా 33 మా పక్షాన నిలబడి ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురి చేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 4 పచ్చ కండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలామందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం. చిత్రం ఏంటంటే 11 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులు ఎవరున్నారు? ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది. గెద్ద నుంచి రెక్కలు ఇట్లా పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి, ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని. మా పరిస్థితి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వాద ప్రతివాదనలు కూడా జరిగే మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కండవాలేస్తున్నారు. ఆఫీసుని పిలిచి కాదు, ఇంటికాడ కండవాలేసేస్తున్నారు. ఇదేందా బాబు ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మేమేమీ వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళే మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయ్ మీరు అందరూ మంచోళ్ళు లేరు, కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి అలాంటప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టారండి? ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న ఈ మధ్యనే? రాజ్యసభ సభ్యులు ఎవరైనా వస్తే, ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే, ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే, మా పాలసీ ఇది, నైతిక విలువలు కట్టుబడ్డాం అని సొరకాయలు కోసినట్టు కోసాడుగా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేంటిది? పార్టీ మారమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరే ఎందుకు దాన్ని పెచ్చకండ వేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి విధానం వేరా? రాజీనామా చేసి తీసుకెళ్ళండి, మళ్ళీ పోటీ పెట్టుకోండి. ఏమిటి అన్యాయం? ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొత్తం మనకి 542 మంది పార్లమెంట్ సభ్యులు, అందరిలోకి ధనవంతుడు. మొత్తం ఇండియాలోనే 5,000 కోట్ల రూపాయలు వైట్ మనీ చూపించాడు. అఫ్కోర్స్ వైట్ మనీ ఆయన దగ్గర ఉంది, కానీ బ్లాక్ మనీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ ఉందనుకోండి, అది వేరే విషయం. టెక్నికల్గా చట్ట ప్రకారంగా అందరి ఎంపీల్లోకి అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన అక్రమంగా సంపాదించాడు అంటలా, కష్టపడి సంపాదించాడు. అమెరికా వెళ్ళాడు, అమెరికాలో వరల్డ్ అని పెట్టి ఇది చాలా పెద్ద కంపెనీగా ఫ్లరిష్ అయింది, సంపాదించాడు, వైట్ మనీ చూపించాడు. వెల్, తర్వాత ఇక్కడికి వచ్చారు, కంటెస్ట్ చేశారు, కేంద్ర మంత్రి అయ్యారు. శభాష్. ఎందుకని దిగజారిపోయావు? కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయావు, నాకు అర్థం కాలేదు. కార్పొరేటర్లు ఇంటికి వెళ్ళి కండవాలేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారు? అభివృద్ధి చేసి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఏదో బ్రిడ్జిలు కడతాం, అవి కడతాం, ఈ కడతాం, ఇంకా పునాదులు వేయలా చెప్తున్నారు, చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంత ధనవంతులు, కేంద్రంలో మంత్రి చేసే మీరు, చంద్రబాబు నాయుడు గారేమో పార్టీ మారాలంటే ముందు రాజీనామా చేయాలని ఆయన కోతలు కోస్తుంటే మీరెళ్ళి కండవాలేసి ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు?
అందరూ క్యూ కట్టారు 30 మంది, అయినా మేము తీసుకోవటం లేదు అని ఎందుకు క్యాంప్ పెట్టారు? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని మనవి చేస్తున్నా. కేంద్ర మంత్రివర్యులు ఒక తెలుగువాడు అమెరికా వెళ్ళి 5,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి, శభాష్. ఎందుకు ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయవలసినటువంటి దుస్థితి మీకు ఎందుకు ఏర్పడింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మీరు అభివృద్ధి చేస్తే చేయండి, సంతోషం. గుంటూరు అభివృద్ధి చేయండి బ్రహ్మాండంగా, మాకేం అభ్యంతరం లేదు. ఇలా దిగజారుడు రాజకీయాలు మాట్లాడటం చాలా బాధాకరమైనటువంటి విషయం మనం చేస్తున్నాం. ఎందుకంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మేము మాట్లాడట్లా, సారే మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారి పాలసీని మీరు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం రాజీనామా చేసి తీసుకోండి మొత్తం అందరూ, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఈ విధంగా క్యాంపు రాజకీయాలు పెట్టి డబ్బులు వెదజల్లి మీరు గెలవాలంటే ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా ఎంగిలి కూడు కాదు, కక్కిన కూడుకు ఆశపడేటటువంటి పరిస్థితికి మీరు ఇవాళ దిగజారిపోయారు. గెలుపు ఓటములు తర్వాత నిర్ణయించబడతాయి. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే ఫ్యాను గుర్తు మీద గెలిచి వారి ప్రలోభాలకు లోనై క్యాంపులో ఉన్నారో వాళ్ళందరికీ సవినయంగా మనవి చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం వలన, ఆర్థిక సహాయం చేయటం వల్ల మీరు గెలిచారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధనగా రేపు ఓటు వేయండి 3వ తారీఖున అనేది నేను వారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తాను. బహుశా వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా అంతరాత్మ ప్రబోధన కోసమే వాళ్ళు ఓటు వేస్తారని నేను నమ్ముతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఎంత దుర్మార్గం అండి. తిరుపతిలో సంఘటన చూసాం. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతూ ఉంది. డిప్యూటీ మేయర్గా శేఖర్ రెడ్డి అనే ఆయన్ని ప్రకటించారు. నిన్నే అనుకుంటా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్ రెడ్డి ఆయనే ప్రకటించారు. ఇవాళ ఏం జరిగిందో చూసారా? శేఖర్ రెడ్డి బిల్డింగ్ కట్టుకుంటా ఉంటే మొత్తం కూల్చి పారేశారండి. మొత్తం టోటల్గా కూల్చేశారు. నువ్వు పోటీ చేస్తే ఒప్పుకో, నువ్వు తెలుగుచేసావురా. ఏమిటయా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం? పార్టీకి రాజీనామా చేసి చేరాలి ఎవరైనా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ. ఎందుకంటే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళు గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి. ఇది కదా మీ టాక్టిక్స్, మీ స్వార్థం అని అర్థమవుతుంది కదా. ఒక కార్పొరేటర్ని మేము డిప్యూటీ మేయర్గా తిరుపతిలో పోటీ చేస్తే ఎంత దౌర్జన్యం చేశారు. మార్నింగ్ అరెస్ట్ చేశారు, ధర్నా చేసిన వాళ్ళని కూలగొట్టేశారు. మీరు నిజంగా రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కట్టేటప్పుడు అడ్డం పడవచ్చుగా. ఇవాళ మేము ప్రకటించిన తర్వాత ఎందుకు కూలుస్తున్నారు మీరు? ఆ రకంగా ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు పెట్టడం. అదే బటన్ నొక్కవయా బాబు అంటే విషం కక్కే ప్రయత్నం. బటన్ నొక్కటం మానేశాడు. ఆయన ఏం చెప్పాడు? బటన్ నువ్వు నొక్కేదేని ముసలమ్మ కూడా నొక్కిద్ది అన్నాడు. బటన్ నొక్కటం మానేశాడు, విషం కక్కటం మొదలెట్టారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసి గెలిస్తే మాత్రం మిమ్మల్ని ఎవడేయాలి ఎట్లా చేసేది నాకు అర్థం కావట్లా. ఎట్లా గెలుస్తున్నారో ఏంటో. గెలిస్తే ఎట్లా గెలిచారో అర్థమవుతుంది కదా. బయట చర్చ జరుగుతుంది కదా. ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఇదేం లేదు, మాకు నైతిక విలువలు లేకపోయినా పర్లా, మాకు ఏమైపోయినా పర్లా, మేము ఎవరినైనా కొంటాం, ఎవరినైనా బెదిరిస్తాం. దీని ప్రతిఫలాలు అనుభవించరా? అయిపోలా. 8 మాసాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 4 మాసాలు. 1 సంవత్సరం ఎన్నికలు తీసేస్తే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఉంది భజన. ఎందుకు ఇంత కక్కుర్తిపడి, ఇంత నైతిక విలువలు పక్కన పెట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం ఇంత కక్కుర్తి పడవలసినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం, గుంటూరు ప్రజానీకం ఆలోచించాలి ఈ విషయం మీద. తిరుపతిలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం కానివ్వండి, ఎన్నికలు అనేసప్పటికీ దౌర్జన్యం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన కబుర్లు అయితే మాత్రం చెబుతున్నారు, కానీ ప్రాక్టికల్గా దౌర్జన్యాలు, ప్రలోభాలతో ప్రారంభమవుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరి, దమనకాండ, రాక్షసత్వం, కొనుగోలు విధానం, వీటన్నిటి మీద పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రజల్లో చర్చ జరగాలనేది మేము భావిస్తున్నాం. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. అంతరాత్మ ప్రబోధనతో ఎవరైతే ఫ్యాను గుర్తు మీద గెలిచారో వాళ్ళందరూ కూడా అంతరాత్మ ప్రబోధనతో ఓటు వేస్తారని, ఖచ్చితంగా స్థాయి సంఘాల్లో మేము గెలుస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం జరిగిద్దో రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ వాస్తవాలు ఏంటో కూడా మేము ఖచ్చితంగా చెబుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.